హాయ్ ఆల్. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ యూ ఆర్ డూయింగ్ గ్రేట్ అండ్ ఎగ్జామ్స్ కూడా చాలా బాగా రాస్తున్నారని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. అండ్ నౌ కమింగ్ టు ద ఎస్‌సీఎం ప్రిపరేషన్ స్ట్రాటజీ. ఫస్ట్ సిమ్యులేషన్‌తో స్టార్ట్ చేయండి. సిమ్యులేషన్‌లో మీకొచ్చే ఒకే ఒక ప్రాబ్లమ్. ఐదర్ మీరు క్వెషన్ చదివిన తర్వాత ప్రాబ్లమ్ స్టార్ట్ చేయలేకపోవటం ఆర్ స్టార్ట్ చేసిన తర్వాత కొంచెం మిడిల్‌లోకెళ్ళిన తర్వాత స్ట్రక్ అయిపోతారు. ఇక్కడి నుంచి ఏం చేయాలి అని చెప్పేసి. సో, ఇది ఓవర్‌కమ్ చేయాలంటే మీరు ఆల్మోస్ట్ బుక్‌లో ఉన్న అన్ని మోడల్స్ కవర్ చేయండి. మోడల్స్ కవర్ చేయండి. ఈ మోడల్స్ కవర్ చేయడానికి మీకు అట్‌లీస్ట్ 30-40 మినిట్స్ కూడా టైం పట్టదు. చాలా సింపుల్‌గానే అయిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ సిమ్యులేషన్ మీరు ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి ఉన్నారు కాబట్టి అట్ ఆల్మోస్ట్ 30-45 మినిట్స్ లోపు మీరు ఇది కంప్లీట్ చేసుకోగలరు. అన్ని మోడల్స్ కవర్ చేయగలరు. సో, దీన్ని మాత్రం ఎట్టి పరిస్థితిలో ఇగ్నోర్ చేయకండి. 7 ఔట్ ఆఫ్ 7 స్కోర్ చేసుకునే ఛాన్సెస్ దీంట్లో చాలా ఉంటాయి. సో, సిమ్యులేషన్ చాలా ఇంపార్టెంట్. ఎవ్రి మోడల్ కవర్ అయ్యేలా చూసుకోండి. అండ్ ఆఫ్టర్ థట్ మాక్సిమా, మినిమా అండ్ గేమ్ థియరీ. గేమ్ థియరీ చాలా సింపుల్ టాపిక్. సో, మీరు ఈజీగానే కవర్ చేయగలరు. దీనికి అట్‌లీస్ట్ 30 మినిట్స్‌లో మీరు ఆల్మోస్ట్ కవర్ చేసేయొచ్చు గేమ్ థియరీని. అండ్ మాక్సిమం, మినిమం కూడా ఆల్మోస్ట్ 30-45 మినిట్స్‌లో కంప్లీట్ చేసుకోవచ్చు. సో, ఎక్కువ ప్రియారిటీ గేమ్ థియరీకి ఇవ్వండి. గేమ్ థియరీ అయిపోయిన తర్వాత మాక్సిమం, మినిమం వెళ్ళండి. ఎందుకంటే లాస్ట్ అటెంప్ట్‌లో మాక్సిమం, మినిమం ఇచ్చేసాడు. సో, మోస్ట్ ప్రాబబ్లీ గేమ్ థియరీ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. గేమ్ థియరీ చదవమన్నాను కదా! అని చెప్పేసి కంప్లీట్‌గా మాక్సిమం, మినిమం ఇగ్నోర్ చేయకండి. ఇది చూసుకోండి, ఇది చూసుకోండి. ఆఫ్టర్ థట్ బిజినెస్ ఫోర్‌కాస్టింగ్. బిజినెస్ ఫోర్‌కాస్టింగ్‌లో మన బుక్‌లో ఉన్న మోడల్స్ అన్నీ ఆల్మోస్ట్ 99% ఇచ్చేసాడు. ప్రీవియస్ అటెంప్ట్ వరకు. సో, ఈసారి ఐదర్ ఉన్న మోడల్స్‌లోనే మళ్ళీ, మళ్ళీ ఇవ్వచ్చు ఆర్ అదర్‌వైజ్ కొత్త మోడల్ అంటే ఔట్ ఆఫ్ ద బాక్స్ ఇవ్వచ్చు. సో, బిజినెస్ ఫోర్‌కాస్టింగ్‌లో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇందులో కూడా అన్ని మోడల్స్ కవర్ అయ్యేలా చూసుకోండి. నెట్వర్క్ అనాలిసిస్. నెట్వర్క్ అనాలిసిస్ ఒక్కొక్కసారి 7 మార్క్స్ ఇస్తాడు. ఒకవేళ ఇక్కడ 7 మార్క్స్ ఇస్తే దీంతో పాటు ఎల్‌పీపీ ఇస్తాడు. ఎల్‌పీపీ లాస్ట్ టైమ్ డిసెంబర్ 25 అటెంప్ట్‌లో ఇచ్చేసాడు కాబట్టి 99% ఇందులో కూడా మోస్ట్ ప్రాబబ్లీ 14 మార్క్స్‌కి ఎక్స్‌పెక్ట్ చేయండి. ఇది కూడా ఆల్మోస్ట్ అన్ని మోడల్స్ కవర్ చేసుకోండి. ఏంటి బ్రో నువ్వు ప్రతి దాంట్లో అన్ని మోడల్స్ కవర్ చేసుకో, అన్ని మోడల్స్ కవర్ చేసుకో అని చెప్తున్నావంటే ఇద్దరికి చెప్తాను. మీరు డీఎం ఎక్కువ ఫోకస్ చేసిన వాళ్ళైతే, మీరు ఈ క్వెషన్స్‌లో చాయిస్ తీసుకోవడానికి వీల్లేదు. సో, వీటిలో అన్ని మోడల్స్ కవర్ చేసుకోండి. ఏ క్వెషన్ ఎలాంటి మోడల్ క్వెషన్ ఇచ్చినా గాని, మీరు అటెంప్ట్ చేసే విధంగా ఉంటేనే, మీరు మాక్సిమం స్కోర్ చేసుకోగలరు. లైక్ ఎగ్జంప్షన్స్ ఆర్ మోర్ థాన్ థట్. సో, ఇంతవరకు ఏ ఒక్కటి కూడా వదిలేయొద్దు. ఇదయిపోయిన తర్వాత ఏబీసీ ఆర్ జస్ట్ ఇన్ టైమ్. ప్రతిసారి ఏబీసీనే ఇస్తున్నాడు కదా! జస్ట్ ఇన్ టైమ్ ఇగ్నోర్ చేయొచ్చేమో అన్న పాయింట్‌తో ఉండకండి. జస్ట్ ఇన్ టైమ్ చాలా సింపుల్‌గా ఉంటది. సో, బై లాస్ట్ ప్రీవియస్ ఫ్యూ అటెంప్ట్స్ నుంచి ఆల్మోస్ట్ ఏబీసీనే ఇస్తున్నాడు. సో, ఈజ్ దేర్ ఈజ్ ఎ ఛాన్స్ టు గివ్ జస్ట్ ఇన్ టైమ్. సో, దీన్ని కూడా అసలు ఇగ్నోర్ చేయొద్దు. జస్ట్ ఒక లుక్ అన్నా ఇవ్వండి అట్‌లీస్ట్. టార్గెట్ కాస్టింగ్ ఆర్ త్రూపుట్ కాస్టింగ్‌లో మీకు ఒక క్వెషన్ వస్తది. సో, ఆల్మోస్ట్ ఇది కవర్ చేసుకోండి, ఇది కవర్ చేసుకోండి. లాస్ట్ టైమ్ ఏఎల్‌సీ ఆర్ పీఎల్‌సీ ఇచ్చాడు. ఈ టైమ్ మోస్ట్ ప్రాబబ్లీ టార్గెట్ ఆర్ త్రూపుట్ నుంచి ఒక క్వెషన్ రావచ్చు. బ్రో ట్రాన్స్‌ఫర్ ప్రైసింగ్ కంపల్సరీ క్వెషన్ కదా! నువ్వెందుకు తీసుకుపోయి లాస్ట్‌లో ఏ కేటగిరీ కూడా లాస్ట్‌లో పెట్టావు. మేము చదువుకున్నాం అనంటే, మీకు వీటిల్లో పడే మార్క్స్‌తో పోలిస్తే వీటిల్లో ఛాన్సెస్ తక్కువ. అంటే నేను బాగా రాసాను నాకు మార్క్స్ ఎయరా అంటే బాగా రాస్తే మార్క్స్ ఏస్తాడు. బట్ ఒకవేళ మీరు ఒక యావరేజ్ స్టూడెంట్ అయ్యుండి, మీకేదైనా ఛాన్స్ ఉండి మీరు రాయలేకపోతే ఎక్కడన్నా మధ్యలో స్ట్రక్ అయిపోతే డీఎంకి పడే మార్కుల కంటే ఎస్‌సీఎంకి పడే మార్క్స్ తక్కువ. సో, దాన్ని బేస్ చేసుకొని నేను ఇలా కేటగరైజ్ చేశాను. ట్రాన్స్‌ఫర్ ప్రైజింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ కంపల్సరీ క్వెషన్. దీన్ని మీరు ఆల్రెడీ చదివుంటే మాత్రం అసలు వదలకండి. అసలు ఇగ్నోర్ చేయొద్దు గూడా. సో, ఆల్‌మోస్ట్ ఈ సీక్వెన్స్ మీకంటూ ఏదైనా సీక్వెన్స్ ఉంటే అదే కంటిన్యూ చేసుకోండి. ఇఫ్ అట్ ఆల్ లేదు అనంటే ఈ సీక్వెన్స్ ఫాలో అయిపోండి. నౌ కమింగ్ టు కేటగరీ బి. ఫస్ట్ మీరు అసైన్‌మెంట్ అండ్ ట్రాన్స్‌పోర్టేషన్ కంప్లీట్ చేసుకోండి. ఈ 2 అయిపోయిన తర్వాతే లెర్నింగ్ కర్వ్ అండ్ ఎల్‌పీపీకెళ్ళండి. ఎందుకంటే ప్రీవియస్ అటెంప్ట్‌లో లెర్నింగ్ కర్వ్ అండ్ ఎల్‌పీపీ ఆల్రెడీ ఇచ్చేసాడు. సో, మోస్ట్ ప్రాబబ్లీ ఈసారి ఇచ్చే ఛాన్సెస్ లేదు. సో, మీరు మోస్ట్ ప్రాబబ్లీ అసైన్‌మెంట్ అండ్ ట్రాన్స్‌పోర్టేషన్ కంప్లీట్ చేసుకోవటం బెటర్ చాయిస్. ఆఫ్టర్ థట్ స్టాండర్డ్ కాస్టింగ్, మార్జినల్ కాస్టింగ్ అండ్ రిలవెంట్ కాస్టింగ్ కంప్లీట్ చేసుకోండి. ఏంటి బ్రో స్టాండర్డ్ కాస్టింగ్ కంపల్సరీ 14 మార్క్స్ క్వెషన్ గదా! మరి ఎందుకని ఇలా కేటగరీ సీలో పెట్టావంటే, చాలామంది స్టాండర్డ్ కాస్టింగ్ చేయలేకపోతున్నారు.
సో, వాళ్ళని బేస్ చేసుకొని నేను ఫస్ట్ డెసిషన్ మేకింగ్ బాగా చదివిన వాళ్ళని బేస్ చేసుకొని చెప్పానిప్పుడు. అదర్‌వైజ్ మీరు ఎస్‌సీఎం బాగా చేశారనంటే ఫస్ట్ స్టాండర్డ్ కాస్టింగ్ చూసుకోండి. స్టాండర్డ్ కాస్టింగ్ అయిపోయిన తర్వాత రెలెవెంట్ కాస్టింగ్ చూసుకోండి. మార్జినల్ కాస్టింగ్ మీరు చేసుంటే చూసుకోండి. మీరు చేయలేదు అంటే దాన్ని ఇగ్నోర్ చేసేయండి. రెలెవెంట్ కాస్టింగ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఈసారి లేదు. ఎందుకంటే లాస్ట్ అటెంప్ట్ ఇచ్చేసాడు. ఈసారి మోస్ట్ ప్రాబబ్లీ మార్జినల్ కాస్టింగే రావచ్చు. సో, స్టాండర్డ్ కాస్టింగ్ మాత్రం కంపల్సరీగా చూసుకోండి. ఇది అయిపోయిన తర్వాత ఇది ఎస్‌సీఎం చదివిన వాళ్ళకి చెప్తున్నాను. ఎస్‌సీఎం బాగా ప్రయారిటీగా పెట్టుకున్న వాళ్ళకి చెప్తున్నాను. స్టాండర్డ్ కాస్టింగ్ అది అయిపోయిన వెంటనే ఏబీసీ, టార్గెట్ అండ్ త్రూపుట్, ట్రాన్స్‌ఫర్ ప్రైసింగ్ ఈ 3 కంప్లీట్ చేసుకోండి. ఫస్ట్ స్టాండర్డ్ కాస్టింగ్ తర్వాత ఈ 3. అండ్ అవి అయిపోయిన తర్వాత డెసిషన్ మేకింగ్‌లో మీరు కంపల్సరీ ఏదో ఒకటి చేసే ఉంటారు. ఒకవేళ చేయలేదన్నా గాని సిమ్యులేషన్ చాలా సింపుల్. గేమ్ థియరీ చాలా సింపుల్. ఈ 2 మాత్రం వదలొద్దు. ఒకవేళ మీరు డెసిషన్ మేకింగ్ చేయలేదు అంటే, చేస్తే ఈ డెసిషన్ మేకింగ్ వాళ్ళకి ఆల్రెడీ చెప్పేసాను కాబట్టి ఇదే ఫాలో అయిపోండి. ఐ హోప్ ఐ హెల్ప్డ్ యూ అండ్ సైనింగ్ ఆఫ్ టీమ్ సీఎంఏ స్టడీ సర్కిల్.